క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము. ఈ రోజున మాట్లాడుతున్న అంశం ఒకే తాటిపై. ఒకే తాటిపై. ప్రియమైన దేవుని పిల్లరా, ఒకే తాటిపై అంటే ఒకే ఆలోచనతో ఒకే ఉద్దేశంతో ఒకలాగే ముందుకెళ్ళటం అనే అర్థంతో ఇది మనకు కనబడుతుంది. ఇప్పుడు ఒకే తాటిపై వెళ్ళాలి అంటే ఇద్దరు మనుషులైతే కాదు. దేవుడు దేని గురించి దీన్ని మాట్లాడుతున్నాడో ముందు మనకి తెలిసి ఉండాలి. అందుకనే చాలామంది బోధకులు వాక్యాలని అపార్థం చేసుకోవటంలో బాగా పేరు గణించారు. ఎంతగా అంటే ప్రసంగం అనేది బైబిల్ టు బైబిల్ చేయాలి. అంటే దేవుడు రాయించిన 66 పుస్తకాల్లో ఉన్న సంగతులను ఫస్ట్గా మనం అర్థం చేసుకోగలగాలి. మనం అంటే బోధించే బోధకుడు అర్థం చేసుకొని ఏ ఆలోచనతో దేవుడు చెబుతున్నాడో దాన్ని గుర్తెరిగి అది దేవుని పిల్లకు చేరవేయాలి. అది ఉపదేశం అంటే. చాలామంది నోరు జారటం, కాంట్రవర్సీ లేవనెత్తటం, క్రైస్తవ్యాన్ని అన్యంలో నుంచి దిగజార్చడం అనేది పరిపాటికి కొనసాగుతుంది. అఫ్కోర్స్ క్రైస్తవ్యం కథలదనుకో, మళ్ళాంటి ఉంటాం కాబట్టి. ఆ మధ్య ఒకడు ఉన్నాడు, వాడు ఎప్పుడు సొంత కబుర్లు చెప్తాడు. ఏ రోజు వాక్యం చెప్పడు, ఎప్పుడు వాక్యం చెప్పడు, రెఫరెన్స్ చెప్పడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సిమెంట్ పని చేసుకునేవాడు పాస్టర్ గారు వెంబడి సమాసం. మరి వాళ్ళ ఆమె గిల్లిందో మరి ఇంకెవరైనా గిల్లారో తెలియదు, కానీ వాడికి కూడా మనసులో కోరిక పుట్టింది. ఏమనంటే మనం కూడా సిమెంట్ పని వాళ్ళందరూ కోటేసుకుని వాక్యం చెప్పుకుంటూ బాగుంటుంది కదా అని. అక్కడతో ఆగిద్దే ఆగదు. గుంటూరు రోడ్డు చాలా దరిద్రంగా మాట్లాడతాడు. వాడు ఏం మాట్లాడిందంటే, మీరు కూడా వినుంటారు సోషల్ మీడియాలో, చర్చి ముందు ఒక ఆమె పూలు పెట్టుకుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పూలు అమ్ముడు పోలా. ఎందుకంటే క్రైస్తవుల పరిశుద్ధులు పూలు పెట్టుకోరు. పూలు పెట్టుకోకపోతే పరిశుద్ధులు అయిపోతారా? పూలు పెట్టుకుంటే లోకస్తులు అయిపోతారా? అది ఎంత కాంట్రవర్సీ అయిందంటే దాన్ని చాలామంది కాపర్లు సరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దొరికిపోతున్నారు, ఆర్టిఫిషియల్గా కనపడుతుంది అక్కడ. దొరికిపోతున్నారు వాళ్ళు. ఆయన సరి చేయడం కొరకే వీళ్ళు మాట్లాడుతున్నారు, దొరికిపోతున్నారు. నిజానికి వాస్తవాన్ని మనం బైబిల్ నుంచి చూడాలి. పూలు పెట్టుకోవడం తప్పని లేకపోతే మరొకటని ఇలాంటి చీప్ మెంటాలిటీతో బైబిల్ మనకు దేవుడు రాయించలా. బైబిల్ అనేది అతి లోతైనది. 7:24 ప్రసంగి. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు? సత్యం అంటే వాక్యం. క్రీస్తు అందాలి అంటే లోతులో ఉన్నది. ఏ లోతు? మహాసముద్రం లోతని చెప్పగలిగాం, కానీ వాక్యపు లోతు మాత్రం ఎవడు చెప్పలేకపోతున్నాడు. కనుక అలా మాట్లాడాడు. పూలు అమ్ముడు వాళ్ళ నీళ్ళు చదువుకుంటుంది, వాడిపోయినాయి, వెళ్ళిపోయింది. నువ్వు నిజంగా మనిషి అయితే, మనిషికి పుట్టుంటే, మరి ఆ తల్లి మన చర్చిని నమ్ముకొని ఏదో పోత ఎప్పుడు రాదు, వచ్చింది, నువ్వు చూసావు. మన చుట్టుపక్కల ఉంటారుగా చిన్నపిల్లలు, అత్త మామ అనుకుంటా, ఓ 3 పూలు 10 రూపాయలు పెట్టుకొని, ఆ పిల్లగాలకి ఇస్తే ఏమైంది, అన్నిళ్ళకి ఇస్తే ఏమైంది? సరే పెద్దల కంటే వదిలే, చిన్నపిల్లలు పెడతారుగా, ఇస్తే ఏమైంది? లేకపోతే 4 మూటలు కొని, ఇదిగో మా పూలు మన రోజు చూసేప్పుడు ఇంట్లో పూలు పడిపోయినాయి, ఏదో పటానికి వేసావు కదా, ఇది వేసుకొని చెప్పు, ఏమైంది? ఆమె ఏదో పోత ఎప్పుడు రాని ఆమె వచ్చి అమ్ముకుంటుంటే, మా క్రైస్తవులు పూలు పెట్టుకోరు, పూలు పెట్టుకున్న వాళ్ళు పరిశుద్ధులు గారని చెప్పాడు. అంటే నువ్వు నీ పిల్లం పెట్టుకోకపోతే మిగతా వాళ్ళంతా పెట్టుకోరా? పూలకి వాక్యానికి ఏం సంబంధం? క్రైస్తవానికి పూలకేం సంబంధం? సరే పూలు వద్దన్నాడు. వీడి నిజంగా జ్ఞానం ఉంటే, మరి పూలలో నుంచే, పూల మకరందాల్లో నుంచే కదరా స్ప్రే కొడుతున్న గల డిమ్ము అనుకుంటా. నువ్వు స్ప్రే కొట్టింది మేకప్ అయింది, బయటికి రావు, నువ్వు ఒక ఆడింగోడివి. మరి స్ప్రేలో ఉందేంటి? పువ్వు కదా,
పూలో ఉన్న మకరందం కాదా, దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ కావా? ఈ నాలెడ్జ్ కూడా వీటికి, ఎందుకంటే సిమెంట్ బస్తాలు మోసినాడు. అది ఈ తాపి మేస్త్రి గడికి ఏం తెలుసు అండి? ఇది గుంపు మేస్త్రి కంటే తక్కువ, తాపి మేస్త్రికి ఎక్కువ. అది పూలు దేనికి పూలు దేనికి నిదర్శనం? మంచి సువాసన. ఇవాళ మనం స్ప్రే కొట్టండి బయటికి రావు మొత్తం అండి. ఎవడైనా క్రైస్తవుడు పౌడర్ రాకుండా స్ప్రే కొట్టకుండా వస్తారండి? అవేమో సరిగ్గా ఉన్నప్పుడు కనపడ్డాయి, ఇదేమో ఫిల్టర్ చేసేటప్పుడు కనపడుతున్నాయి. అది తేడా. ఎప్పుడు చూడు ఆడవాళ్ళ మీద ఆడింగోడు, వీడు ఆడింగోడే పక్క. ఆడవాళ్ళ మీద కూడా ఏడ్చేవాడు ఆడింగోడే. నీకు దమ్ము ఉంటే వాక్యం కాడికి రా, ప్రభు ఏం చెప్పిండో చూడు, ప్రపంచానికి ఏం కావాలో అందించు. మన చుట్టుపక్కల అన్యులు లేరా? అన్యులు అంటే వేరే మతస్థులా, వేరే కులస్తులా? అన్యుడు అంటే దేవుని మాట తెలియని వాడు అంతే. కులానికి మతానికి సంబంధం లేదు. వాడు కొలుస్తున్న ప్రతిమ రూప భక్తికి సంబంధం లేదు. పౌలు లాంటి మహానుభావుడే ఒక సందర్భంలో అన్నాడు, అతి దేవతా భక్తి అని. భక్తిని అక్కడ కించపరచలా. ఈ తింకరాయాల శాత కాదు. ప్రియమైన దేవుని పిల్లారా, దాన్ని ఇప్పుడు లాగి పీకి ఇంత లెక్క వస్తుంది. వాడేమో క్రైస్తవ పోవాలని ఒకడంటాడు, ఒకడే మట్ట అంటాడు, ఒకడే వెట్ట అంటాడు. ఇదొక్కడా? ఒకసారి బైబిల్ చూద్దాం. వీడికి నిజంగా రాదండి. మెజారిటీ క్రిస్టియన్ బోధకులకి వాక్యం రాదని ఎప్పుడు చెబుతుంటా. వీళ్ళకి ఏ కాడికి బాగా పిలిపించుకోవాలి, అయ్యగారు అని. ఒక డ్రెస్ మెయింటైన్ చేయాలి, మొన్న పిల్లలకి తెల్లదెత్తే అయిపోద్దా? ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడిచ్చిన సమయం గంటన్నర వాక్యం ఉంటే దీన్ని చెప్పరా అంటే ఊరికే ఆడవాళ్ళ పట్టీలు, ఆడవాళ్ళ పొట్టి పిల్లలు, ఆడవాళ్ళ బొక్క సొక్క అయ్యనా కట్టేసారని కూడా ఒకరు పెడతాడు. మరి వీడి కట్టుకోడా? వీడి కట్టాలి ముందు. ఒకసారి బైబిల్ ఇద్దామా? సపోర్ట్ చేసే చాలామంది సన్నాసులు కూడా తెలియాలండి ఈ విషయాలు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు. బైబిలేనండి, మనం ఏది మాట్లాడినా బైబిల్లో ఉండాలి. ముందే చెప్తుంటే ఎప్పుడు నేను 15వ అధ్యాయం 19వ వచనము ఉందా లేదా బైబిల్లో? చూడండి, చదవండి. అన్య జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక. ఉందా? అన్య జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారికి, నీ చర్చి ముందు కూర్చొని పూలు అమ్ముతుంటే నువ్వు చెప్పే ప్రసంగం విని ఒక తుయతైన లూదియేలాగా మారొచ్చేమో, నిన్ను అవమానించవచ్చేమో కదా. పౌడర్ అమ్ముకోని బతుకుతుందని పౌలు గారిని ఆహ్వానించింది. నిజంగా నీలో అంత కంటెంటే ఉంటే ఆ పూలు అమ్ముకునే ఆ తల్లి నీ ప్రసంగం విని, లేకపోతే మీ ఊళ్ళు చెప్పుకునే మాటలు విని నేను కూడా చర్చికి వస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో రావచ్చేమో. ఒక ఆత్మను పంపిటమే కాకుండా యావత్ ప్రపంచ క్రైస్తవ్యానికి ఈ రోజున వీడు మాయని మచ్చగా మిగిలిపోయాడు. మళ్ళీ వీడిని సపోర్ట్ చేసే దద్దమ్మలు ఎక్కువైపోయారు. చర్చి అనగానే ముందు ఐఫిషియల్ అంతే. ఒక ఆమె పెట్టింది మన నా ఇల్లు అని. నీ ఇల్లే? అసలు నీ ఇల్లుకి అర్థం తెలుసా నీకు? మీ అన్నకే వాక్యం రాదు, నీకేం వచ్చి వాక్యం? నా ఇల్లు ఏంది? నా ఇల్లు ఆశీర్వాద గృహ కూడిక అంట. అంటే వ్యాపారగా ఆశీర్వాదం ఉండదా? గృహానికి ఉంటుందా? హోటల్కి ఆశీర్వాదాలు ఉండవా? గృహానికి ఉంటుందా? మనం గృహం అంటే అది క్షయమైనది కాదు, అక్షయమైనది గృహం అంటే. దీనికి ఇది కూడా తెలియదు. డబ్బులు బాగున్నాయండి. 40 ఎకరాలు ఒక్కడే కొడుకు, ఒక్క కూతురు, 40 ఎకరాలు. కాస్త కూస్త వడ్డీ వ్యాపారం చేశాడు, బాగా సంపాదించాడు. అది వడ్డీ వ్యాపారం చేస్తే చచ్చిపోతా, గుర్తుపెట్టుకో. దేవుడు ఒప్పుకోడది. ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడు? చాలామంది కొంతమంది దద్దములు ఉంటారు. ఇంకంతే ట్రూప్ బయలుదేరింది. వాక్యాలు ఉండవు. ఇంకా జనాలకు మెప్పుకోరే వాక్యాలు చెప్పటమే నేర్చుకున్నారు. జనం కూడా అదే పనికి అలవాటు పడ్డారు. మొగుడిని పొగిడితే పిల్లని సంతోషం. కొత్తగా అదే డిస్కషన్. అబ్బాయి అలా అయ్యగారు నన్ను ఇంత ఎత్తులేపిండు, ఎత్తేస్తారు దెబ్బ ముంచి తడిగుడతో గుర్తుపెట్టుకో. దీనికే చర్చికి వెళ్తాం మనం. ఓరక పొగిడించుకోవటం, దండలు లేపించుకోవటం. ఇది కాదు. దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ఏదో ఒకటి మనం చేసి తీరాలి. అందుకే 15:19 మాట్లాడుతున్నాడు. కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని
మనము కష్టపెట్టక మన పక్కన అనేక మంది ఉంటారు. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగించకుండా ప్రేమ గల ఆలోచనతో ముందుకు నడిపించగలిగే ఆలోచనతో వెళ్ళటమే క్రైస్తవ్యం. పొద్దున్న ఎత్తే గుమ్మడికాయ ముందు పెట్టి దరిద్రప్పు అంటదంతే. గుమ్మడికాయ దేవుడు ఇచ్చాడు రా ఎదవా. గుమ్మడికాయ ఎవరు ఇచ్చారండి? నిమ్మకాయలు పెట్టినా భయపడతాడు, గుమ్మడికాయ పెట్టినా భయపడతాడు, ఏదైనా కట్టినా భయపడతాడు. వీడికంటే ఏమీ కనపడకూడదు, శవాలు కనపడాలి ఇంకా డైలీ కదా. ఇదేం క్రైస్తవ్యం నాకు ఇప్పటికీ అర్థం కాదండి. అసలుకి క్రైస్తవుడు ఎందుకు ఇంత బలహీనంగా ఉంటాడు? మేము అధ్యయం నేను ఏదేం చేస్తా. నేను ఎప్పుడు సవాల్ చెప్తుంటా, నా విశ్వాసాన్ని తీసుకెళ్ళేది భూమిలో ఏమైనా ఉంటే అది నాకు కనపడాలా. నాలో ఉన్న విశ్వాసాన్ని ఏదైనా తీసుకెళ్ళగలిగే శక్తి కలదు భూమిలో ఉంటే, భూమి మీద ఉంటే అది నాకు ఎదురు రావాలి. అది బలహీనత అయినా మరొకటైనా సరే, నన్ను గెలిచేది ఏదైనా సరే, నా విశ్వాసాన్ని ఓడగొట్టేది ఏదైనా సరే భూమి మీద ఉందా అని ప్రశ్నిస్తాను నాకు నేనే. ప్రియమైన దేవుని పిల్లలు, అది విశ్వాసం. అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక. మరి ఆ తల్లి కష్టపడిందిగా, ఆమెకు అదే ఉందేమో, పోనీ విధవరాలేమో, లేకపోతే ఏమన్నా కుటుంబ సమస్యలేమో, లేకపోతే ఒంటరి ఆడదే ఎవరో తెలుసు. పూలు అమ్ముకునే వాళ్ళు తప్పుపడతారా వాళ్ళ మొహోడ. కనుక ఒకే తాటిపై రావాలంటే ఎప్పటికొస్తుంది? ఇవి ఉంటే ఒకే తాటిపై రాగలం, లేకపోతే రాలేం. 1 కొరింథీ 14:15 కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పోరాడుదును మనసుతోనూ పాడుదును. ఆత్మతో పాడుదును మనసుతోనూ పాడుదును. ఏమంటున్నాడు? ఆత్మతో ప్రార్థన చేతును. మన ప్రార్థన ఏమంటుంది? ప్రభువా నాకు ఐస్ బండ్లు ఇచ్చావు, కింద పాలిష్ బండ్లు ప్రభు ఇచ్చాడా? మహారాష్ట్ర నుంచి నువ్వు బుక్ చేసుకుని తెప్పించుకున్నావు, ప్రభు ఎందుకు ఇచ్చాడురా? అసలు లోకమే ప్రభు ఇచ్చినప్పుడు మళ్ళీ ప్రభు ఇచ్చాడని చెప్పటం ఏంది? మొత్తం ఈ డిజైనే మా యావ డిజైన్ చేసిందండి. ఇది మరి ప్రభు డిజైన్ చేయలేదా? ఈ ఇంటీరియర్ డెకరేషన్ మొత్తం మా యావదే. సరిపోయిందా? కానీ గ్రోకుడు క్లోజ్ దగ్గరికల్లా మొత్తం దేవుడే చేశాడు. మేము అట్లా కూర్చొని చూస్తున్నాం, మేమేం చేయలే. దేవుడిని నమ్మి లోకాన్ని పంపినప్పుడు బిలాంగ్స్ టు గాడ్, అంతే, దానికి వర్తించింది. ఈడెవడం మధ్యలో మళ్ళీ భలే చెప్తారండి కథలో. నేను అందుకే చెప్తుంటా, నాకు చెప్పమాకండి కథలో. అది చదవాలి కదా బైబిల్ని, మనకంత టైం యాడ్స్ వచ్చిందిలేండి. ఆత్మతో ప్రార్థన చేతును ఎందుకన్నాడు ఆ మాట? 7 మార్కులు ఏమైనా ఉంది? పెదవులతో మీరు దేవుణ్ణి ఆరాధిస్తారు, ఈ పెదాలు లప కొట్టుకుంటాయి అంతే, ఆత్మ దగ్గర లేదు. ఇంకా మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో ప్రార్థన చేస్తును, మనసుతోనూ ప్రార్థన చేతును. నిజంగా మనసుతో ప్రార్థన చేసేవాడు ఇలా నీ వాక్యపరంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీలో ఉన్న ఆలోచనని ఖచ్చితంగా చేరవేస్తా ప్రభువా, ఇది మనసుతో ప్రార్థన. అప్పుడు ఆత్మగల దేవుడు సంతోషపడతాడు. నీలో ఉన్న ఆత్మ వాక్య అభిషేకాన్ని పొందుకొని ఉంటుందేమో ఆలోచించు. ఆత్మతో పాడుదును. ఆత్మతో పాడటం అంటే ఖచ్చితంగా 3:16 కొలసి ప్రకారం సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ మనం పాడితే ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన వాక్యం దాంట్లో ఇన్క్లూడ్ అయి ఉండాలి. మన పాటకి వాక్యం బేస్ అయి ఉందా లేదా? ఇక వాడు ఏమి రాస్తుంది, ఇంకా ప్రతి ఓడు లిరిక్లే కదా. ఆత్మతో పాడుదును మనసుతోనూ పాడుదును, ఆత్మతో పాడుదును మనసుతోనూ పాడుదును. ప్రార్థన చేసిన పాట పాడిన ఖచ్చితంగా ప్రార్థన కూడా బైబిల్లోనే ఉండాలి. అది
ప్రార్థన కూడా, మనం చేసే ప్రార్థన కూడా బైబిల్లో ఉండాలి. నాకు ఉద్యోగం వచ్చింది, దేవునికి స్తోత్రం. ఉద్యోగం రాకపోతే వాడేవడం, అది అంతే. నాకు పిల్లలు పుట్టట్లేదండి, దేవుళ్ళకి గివులేడు. నువ్వు మగోడు అయితే పుడతారు, మాడగాడివైతే ఏం పుడతారండి? అది ఒప్పుకోడు, మళ్ళా అది ఒప్పుకోడు. ఆడవాళ్ళదే లోపం. పిల్లలు పుట్టకపోతే మీరు చూడండి, ఆడవాళ్ళదే లోపం, గొడ్డుపోతున్నారు. మరి వీడు పిల్లలు నీ నుంచి వస్తారా ఎదవా, నువ్వు గొడ్డుపోతుడు. నేను చెప్పడు నేను మాడాగాడిని అని చెప్పడు వాక్యంలో. ఏమోనండి ప్రభు మా ఆయనకి ద్వారం చేయాలి అంటాడంతే. మరి నేను మాడాగాడిని అండి అని చెబుతాడండి, చెప్పడు. నేను మగాడిని అండి అంటాడు. మళ్ళీ మగాడు అయితే పిల్ల పుట్టాలి కదా. ప్రతి దాన్ని ఆడవాళ్ళ మీద గేటినే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది నేటి క్రైస్తవ్య కాపరి యొక్క పరిస్థితులు. ఏది ఇక్కడ? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనసుతో ఆత్మతో పాడుదును, ప్రార్థన చేతును. ప్రార్థన కూడా వాక్యానికి దగ్గరగానే ఉండాలి, పాట కూడా వాక్యంతో ముడిపడే ఉండాలి. ఏది? అది దేవుని కోరిక. అలాంటి వారు కావాలి దేవుడికి. స్వరాలెత్తి సంగీతాలను బేస్ చేసుకొని అది కాదు. యోహాను సువార్త 4:23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. 1వ శతాబ్దంలో రాయబడిన మాట అది. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించుదురు. ఆత్మావేశం వలన కలిగిన బైబిల్ లేఖనాలను సత్యముతో ముడిపెట్టి సరిచూసుకుంటూ ఆరాధించాలి అన్నాడు. అంటే బైబిల్లో రాయబడ్డ సంగతి క్రీస్తు యొక్క ఉద్దేశంతో ముడిపడి, క్రీస్తుతో ముడిపడి ఉంది కనుక దీన్ని ఖచ్చితంగా బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఉన్నది. నేను ప్రభు కొరకు ఏమైనా చేస్తా, ఏం చేయడం అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. నన్ను ఆరాధించే పిల్లలు ఆత్మతో సత్యముతో ఆరాధించువారిగా నాకు కావాలి. అది తండ్రి ఆలోచన. ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళే తండ్రికి కావాలి. ఆరాధించడం వేరు, ఆరాధన వేరు. ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు కావాలి. ఇలా ఎన్ని సంఘాలు ఉన్నాయి? ప్రారంభంలో ఉన్నాయి, తర్వాత లేవు. ఇప్పుడు డినామినేషన్ల పేరుతో రకరకాల ప్రార్థనలు, అది రకరకాలుగా ప్రార్థనలు వచ్చేసాయి. ఏదైనా సరే భూ సంబంధమైన విషయాలను ముడిపెట్టుకొని మాత్రమే ప్రార్థన జరుగుతుంది ఇక్కడ. అది ఇంట్లోకి ఏది వచ్చినా సరే, ఈ గ్లాస్ వచ్చింది, ఈ తటాలు వచ్చింది, సెట్ వచ్చింది, దేవుడు ఇచ్చాడండి. మరి దేవుడి ఇవ్వదు, దేవుడు ఎత్తాడు. లోహాలు అనేవి ఖనిజాలుగా లోపల ఉన్నటువంటి భూగర్భం ఉన్నటువంటి వాటిని తీసుకొని మనకు కావాల్సిన విధంగా మౌల్డ్ చేసుకుంటూ పంపించుకుంటూ తీసుకుంటూ చూస్తుంటాం మనం. ప్రతీది మరి నాకే ఇచ్చాడా, మిగతా వాళ్ళకు కూడా ఇచ్చాడా? మరి వాళ్ళకు కూడా గట్టిగా ఉన్నాయి. కొంతమందిలో బంగారు ప్లేట్లు ఉన్నాయి కదా. మరి నీకు ఆఫ్టర్ ఆల్ రాగే ఇస్తే మరి వాడికి బంగారు ప్లేట్లో ఉన్నాయి, మరి వాడికి ఎవరు ఇచ్చాడు? వాడు చెబుతాడా? ఈ ప్లేట్లు సట్లు తవాళ్ళు ఇది కాదు, ఇది ఎందుకు ఇస్తాడు దేవుడు? 17:17 యోహాను సువార్త. వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాడు. ఎవడైనా నాకు దేవుడు వాక్యం ఇచ్చాడని చెబుతాడంటే వాక్యం తప్ప ఎదురే చెప్తాడు. మంచి భార్యని ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు, మంచి గృహాన్ని ఇచ్చాడు, మంచి కారు ఇచ్చాడు, మంచి సాగు ఇచ్చాడు. అది కూడా అంతే. నాకు దేవుడు మంచి వాక్యాన్ని ఇచ్చాడు ఎవడని చెబుతాడా సాక్ష్యం? చూస్తుంటాను ఆడ ఏ ఛానల్లో కనపడి సావు, అది ఏ సాక్షి కాదు. ప్రియమైన దేవుని పిల్ల, అందుకే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఇదే కోరుకుంటున్నాడు. తన్ను ఆరాధించువారు యథార్థముగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వాళ్ళు కావాలి. చెత్త తాళొద్దు. తండ్రి చెప్పాడు, చెత్త తాళొద్దు, నాకు వాళ్ళే కావాలి. అలాంటి వారు కావాలంటే నేర్చుకునేటప్పుడు పునాది బలంగా పడాలి. ఆశల పల్లకీలో మన ఆత్మ ఊరేగుతుంటుంది. ఇంకేడ
ఉం? ఇంకెక్కడ చెప్పండి ప్రేమైన దేవుని పిల్లారా. అందుకే ఇప్పుడు ఒకే తాటిపై నడవాలంటే వాక్యం అనేది పరిపూర్ణంగా మనకు అర్థమైన రోజునే నడుస్తుంది, లేకపోతే కష్టమైద్ది. కాబట్టి ఇప్పుడు ఆత్మ సంబంధమైనది అది ఎగరగొట్టేశాడు అంతే. ఇక ప్రభువుని పాడటం ప్రారంభించాడు. ఆత్మ సంబంధాన్ని ఎగరగొట్టి పాడటం కీర్తించడం ప్రారంభించాడు. అలాంటప్పుడు తండ్రికి ఏమైనా సంతోషం ఉంటుందా? ఎలా కట్టబడతాం? ఎలా కట్టబడతాం? ఎలా కట్టబడతాం? కాబట్టి నేను చూసారా, మొన్న ఒకసారి చూసానా, ఒక పాస్టర్ గారు స్టేజ్ మీద మాట్లాడుతున్నారు, కాలు ఎగిరి తగ్గుతున్నాడు ముందుకి, వీళ్ళేమో బౌన్సర్లు పట్టుకుంటున్నారు పాస్టర్ గారిని, వాళ్ళు నవ్వుతున్నారు బౌన్సర్లో. వాడే నానబాజీ గాడిని ఒకడు ఉన్నాడే, ఎగురుతున్నాడు స్టేజ్ మీద, ఎగిరి తంతున్నాడు అంతే. ఎవరుందంటారా నువ్వు? ప్రారంభ శతాబ్ద కాలంలో ప్రియమైన దేవుని పిల్లారా, అపోస్తులు కానివ్వండి, లేకపోతే అపోస్తుల తర్వాత వాళ్ళు జాయిన్ అయిన వారు కానివ్వండి, యేసుక్రీస్తు వారు శిష్యులు కానివ్వండి, మొత్తం 29 మంది అబౌవ్, 12 + 17 కొన్ని 18, 29-30 మంది అపోస్తులు ఎక్కడ ఎగిరినట్టుగా బైబిల్లో కనబడలా, ఎక్కడ కాలెత్తి తన్నట్టుగా బైబిల్లో లేదు, బౌన్సంలో పెట్టుకున్నాక లాగించుకున్నట్టుగా బైబిల్లో లేదు. అది అంత బిల్డప్ ఇస్తే తప్ప సంఘం కూడా ఆయన అభిషేకింపబడ్డాడు దేవుని బిడ్డ నమ్ముద్దేమో. హెచ్చులను బాగా నమ్ముతా తెలుసా మీకు? అంటే లోపల బాగా కుళ్ళిపోయిన మనసు, వారలేని తత్వం, ఇవన్నీ దాచుకొని పెదాల మీద ప్రవర్తన చూసినా వాళ్ళని బాగా నమ్మిద్ది లోకం. ఎందుకంటే వాళ్ళ లోపల ఆల్రెడీ ఉంది, అది మనం గుర్తిరగలేం. ఇలా టైపే అంటే పునాది బాగలేదు. ఫస్ట్ క్రైస్తవ్యాన్ని ఈ రోజున ఒకట వెళుతూ పీకేస్తామని రకరకాలుగా మాట్లాడుతున్నారు. దానికి కారణం లేకపోలేదు, మన బోధకులే బోధించే పద్ధతి విధానం ఏదైనా సరే. మొన్న ఒకసారి చెప్పాను మీకు, మళ్ళీ రీసెంట్ కూడా అంటున్నాడు, ఒక కాయ తీసుకొని అనిస్తే క్రైస్తవులు మేము తీసుకోమంటారంట. అణువు పరమాణువుగా విడిపోయి ఓ పెద్ద శబ్దం వచ్చింది, బిగ్ బ్యాంగ్. ఆ శబ్దం నుంచి వచ్చినటువంటి ఆ అర్థనాదమే ఓం. ఓం అంటే మనం ఏమనుకున్నాం? క్రైస్తవుడిది కాదు, క్రైస్తవుడిదేరా ఓం అంటే. మనకి ఏమొచ్చండి, మనకి ఏ దాని మీద అవగాహన ఉండదండి మనకి. ఎందుకంటే చదువు తక్కువ, సోకు ఎక్కువ, అయ్యగారం పిలిపించుకోవాలి బాగా ఎక్కువ. ఓం అంటే అర్థం తెలుసా? అణువు పరమాణుగా విడిపోయినప్పుడు వచ్చిన శబ్దంలోంచి శబ్ద వినికిడే ఓం అంటుంది. అది వాడు లాగేసుకున్నాడు, నాది మనం ఇచ్చేసాం తీసుకోనండి. మన తండ్రిది అది. భూమి కలుగుతున్నప్పుడు వచ్చిన శబ్దం రాది. భూమికి పునాది వేసినప్పుడు ఎక్కడ ఉండితివి? భూమికి పునాది వేస్తుంటే సంగీత నాదాలతో దేవదూతలు శబ్దాలు చేసే సంగీతం నాట్యం ఆడాయి. అబ్బా లోకం కలుగుతుందని. ఆ శబ్ద తరంగ ఉత్సవధ్వనే ఓం. మనం ఓం అనగానే భయపడిపోతాం. రాజు గుడ్డోడైనా రాజే కదా, అంతే. డబ్బున్నోడు ఏదే చేసినా చెల్లుబాటు అయింది. కాపురు అనేవాడు పరలోకం చెల్లుబాటు అవుతురే అది. కాబట్టి వాడు మనం ఇది తీసుకోరంట. నిజంగా మనం తీసుకోం. నిమ్మకాయ చూస్తే భయపడతాం. దాటిపోతాడు మాకు. నేనైతే ఏకంగా దాటే పోతా తీసుకొని 2 కలిపి ఇంట్లో పెడతాను. మంచి కట్ చేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుంది తెలుసా మీకు. ఉప్పు, పచ్చిమిరపకాయ, నిమ్మకాయ, ఇంటికలు, మరి ఎన్ని మన కంటి ముందు కనపడే అవన్నీ ఒక చోట ఉంటే భయం మనకి. పైగా నేను ప్రార్థనాపరుణ్ణి, నేను ప్రార్థన చేస్తే ప్రపంచం గజ ఉనికి తిరుగుతాడు. ఈ అదొక నైట్ కూడా పోదామంటే షర్ట్లో తెలుగు వెయిట్ చూస్తే భయం. గుడ్డపిల్లకి ఏలాడిద్ది, గాలికి అటు ఇటు తగులుతుంటుంది. దెయ్యం అట్లా అంతే. ఇది తెలుసు దెయ్యం ఏంటి మరి. దెయ్యాలతో సమాసం ఎక్కువ ఇడికి. మరి నేను రోజు సమాజం మీద పోతుంటా మరి ఏకంగా. ఆత్మలో ధైర్యం లేదబ్బా. అది క్రైస్తవుడంత పిరికోడు ప్రపంచం కూడా లేడు అనిపించింది నాకు. ఇంక ఇటు మీదే పోతలే, ఇంకా తెల్లసీర ఎర్రబట్ట ఇదే. అందుకే చెబుతున్నాడు, అలాంటోడు వద్దు నాకు, ఎలాంటోడే కావాలి.
ఎలాంటి వాడే దేవుడికి కావాలి. మరి ఎప్పుడు కట్టబడతామండి మనం? ఎప్పటి వరకు క్రైస్తవులు కట్టబడలేదబ్బా. మీరు ఏ ఛానల్ చూడండి, ఒక 10 నిమిషాలు ఒక ఛానల్ పెట్టుకుని చూడండి. పోనీ ఇవాళ నుంచి గట్టిగా వినండి, వాక్యం చదువుతున్నాయి వినండి, చూద్దాం. అదే ఆ తల్లికి మొన్న మధ్య గడ్డలేస్తే హాస్పిటల్కి పోద్ది. నువ్వు వెళ్ళి పిసికావా? రసాన్ని షుగర్ వేసుకొని తాగావా? కడుపులో నొప్పి వస్తే ఏం చేస్తామండి? హాస్పిటల్కి వెళ్తాం, లేదా సజెషన్ ఇస్తాం, ట్యాబ్లెట్ వేసుకో, లేదా అది వేసుకో, ఇది వేసుకో, లేదా ఉప్పు నీళ్ళు పంచదార కలిపేస్తాం అప్పటికప్పుడు ఏదో ఆల్టర్నేట్గా. అంతే కదా, మన శాతం చేస్తాం. అంతేకాదు కడుపులో చేపెట్టి గడ్డలు లాగేస్తాం, నేను బయటికి ప్రార్థన చేస్తానని. సంజీవిని, క్రైస్తవ సంజీవిని హాస్పిటల్ అంటే అందుట్లో ఏముండదు, ఇంకా ఏముండదు, అందుట్లో ఏముండదా? ప్రేమన దేవుని పిల్లలు ఇలాంటి ఎక్కువ బాగా మరి మోసాలు. కనుక ఆత్మ సంబంధంగా నిలబడాలంటే, ఆత్మ సంబంధంగా ఎదగాలంటే, కట్టబడాలంటే యూదాపత్రిక ప్రకటన కంటే ముందు యూదాపత్రిక 1:20 ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. చాలు. ఏమని చెబుతున్నాడండి? యేసుక్రీస్తు వారి తమ్ముడు బతుకున్నప్పుడు అన్నను అర్థం చేసుకోవాలా, ఆ తర్వాత ఏకంగా అన్న కొరకు పత్రికలు రాశాడు. ప్రియులారా, మీరు విశ్వసించు ఆత్మ అతి పరిశుద్ధమైన, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. మీరు విశ్వసించు, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట వాడి యొక్క పద్ధతిని మనుషుల మీద రుద్ది గొప్ప కాపులు అనిపించుకునే అలాంటి మెంటాలిటీ వాడి దగ్గర వింటే కుదరదు వాక్యం. వాడు లేస్తే దేవుడి గురించి మాట్లాడాలి, వాడు చెబితే దేవుడి గురించి చెప్పాలి, వాడు ఏదైనా స్థిరపరచాలన్నా దేవుడి గురించి స్థిరపరచాలి. అది నేనండి వీడి సాక్ష్యం మాకు ఆదర్శమా? వీడి సాక్ష్యం మాకు ఆదర్శమా? నేను అది చేశానండి, కానీ ప్రభు ఒకరోజు నన్ను గట్టిగా పట్టుకొని లాగేశాడు. ఎందుకు లాగుతాడు? నీలో ఏముందని లాగుతాడు? ప్రభు లాగలా, నిన్ను వెనకాల ఎవడో లాగాడు. అది అది ప్రభు లాగాలంటే క్వాలిఫైడ్స్ వస్తాడు. క్వాలిఫికేషన్ ఉందా లేదా? పామరులు సైతం తీసుకున్నాడు. ఎందుకు తెలుసా? వారిలో లోకం చదవని పుస్తకం ఉంది. అది ఒక పేతురులో, యోహానులో, అపోస్తులలో లోకము చదవని పుస్తకం వారిలో ఉంది. ఆ జ్ఞానం బయటికి రావాలి. అందుకే పామరులతో ఆయన ఆ సవాల్ విసిరాడు లోకానికి. మనం కూడా అంతే. ప్రభు శిష్యులు పామరులో, చదువు సంధ్య లేదు. మేము కూడా అంతే. నువ్వు ప్రభు శిష్యుడే. చదవాలంటే అక్షరం రావాలి కదా, ఒత్తులు, పల్లులు ఇవన్నీ తెలియాలి కదా. ఎక్కడ లేపాలో, ఎక్కడ దించాలో, ఎక్కడ కొమ్మి ఇవ్వాలో, ఎక్కడ ఒత్తి ఇవ్వాలో తెలియాలి కదా. క్రిస్టియన్ పేట ఉంది, కాలనీ ఉంది. ఒకడు చదువుతాడు, మనలోనే క్రిస్టియన్ అంటాడు. అంతే, క్రిస్టియన్. ఎన్నిసార్లు చెప్పాను తెలుసా ఎదవకి, ఒరే నీకు పల్లులు రావు, 10th ఫెయిల్డ్ అంటావు, లేకపోతే మరొకటి అంటావు. క్రిస్టియన్ ఏంట్రా? క్రిస్టియన్ కాదురా, క్రిస్టియన్. కొమ్ము ఎందుకు వచ్చింది? ఇది కొమ్ములు ఉన్నాయి కాబట్టి. ఒకటి కాదు, 190 ఒకటి అట్ట తప్పులు. బోయ్, ఒక ఊరి పేరు చెప్పాడు నాకు. ఆ ఊరు ఎక్కడ దొరుకుద్దని చూస్తే ఎక్కడ దొరకట్లా ఊరు. చివరికి చూస్తే ఆ ఊరు వేరే పేరు ఉంది అక్కడ. ఈ పేరు ఆ పేరా? ఇది మన నాలెడ్జి. మా అబ్బాయి కూడా బాగా చదువుకున్నాడు, సంకనాగం పోయి తెలుగులో పట్టు లేకపోయా. తెలుగు బైబిల్ ఏం చెప్తామండి మనం? క్రిస్టియన్ అంట. ప్రేమనా దేవుని పిల్లారా, అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద
మిమ్మును మీరు కట్టుకొనుచు. ఏం విశ్వసించాం? వెలుసు విశ్వాసమా? వాళ్ళు నమ్మారు దేవుడు, వాళ్ళకి కలిసి వచ్చింది. మేము కూడా నమ్ముతాం, మాకు కూడా కలిసి వచ్చింది. ఏం కలిసి వచ్చింది? ఒకడేదో సెప్టిక్ ట్యాంక్ మీద రాసుకున్నాడు. అది ప్రభువు కృప చూపుని కాక. దేనికి కృప చూపాలి? సెప్టిక్ ట్యాంకే. ఏమిరా, ఎక్కడ పోయిందిరా క్రైస్తవ్యం? ఇప్పుడు ప్రభు ఏం కృప చూపాలి? రాజా వాటర్ ట్యాంక్ రారా? దేని మీద వాక్యం పెట్టాలో కూడా తెలియట్లే. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. మనల్ని మనమే కట్టుకోవాలి. నేను వాక్యంతో మాత్రమే కట్టబడాలి అనుకుంటే వాక్యాన్ని ప్రేమిస్తావు. పర్లేదు, సంఘంలో అందరికంటే మనం టాప్ రేంజ్లో నెక్స్ట్లో ఉండాలనుకుంటే అట్టే ఉంటాం. అది నాకు అన్నాలు చెప్పట్లేదు బ్రదర్. నేనే చెప్పుతాను. నేను చెప్పిన ఎవరు కూడా అన్నాలు చెప్పు మాకు దరిద్రదాన్ని. అదేంటి మరి బైబిల్ అమ్మని చెప్పుకో. వాళ్ళు ఆత్మ సంబంధంగా ఉన్నారు కాబట్టి ఆ మాట చెప్పగలిగారు. ఈరోజు ఆత్మ సంబంధం ఎక్కడదే? ఆడు చెప్పిందా వీడు చూస్తాడు, వీడు చెప్పిందాక వాడు చూస్తాడు. అప్పుడు నువ్వు ఎందుకు చెప్పాలి? చెప్పమాకన్నా అమ్మనాలి. ఆడు చెప్తే నువ్వు చెప్పని చెప్పిన. ఇది కంప్లైంట్ మళ్ళీ సంఘాలు. నాకు అన్నాలు చెప్పట్లేదు, నా రెప్యుటేషన్ దెబ్బతింటుంది అని. ఏముంది ఆ రెప్యుటేషన్? ఇలా చెప్తే రేపు మట్లో ఏముంటుంది రెప్యుటేషన్? ఇంకా వందనాలు ఎవరు చెప్పాలి? నిజంగా నీలో ఏం లేకపోతే కనపడకపోతేనే ఉన్నా, అది ఆత్మ సంబంధం. ఆడే చెప్తాడు, మనం ఎందామంటే మేము కూడా అంతే అనుకుంటాం. ఆడేదో ఎవరికెవరు తగ్గడు ఇక్కడ. అది వాక్యం ఉందనుకోండి, ఎంత వాక్యం ఉంటే అంత తగ్గింపు ఉంటుంది. వాక్యం లేనుడికి టెపటపలు ఆడుతుంటుంది. అందుకే దేవుడు చెప్పాడు, మీరు సొంత గొంతుల్లో వందనాలు కోరుకుంటారా నాయన? మీ అంత దరిద్రులేరో సువార్తలు ముందే చెప్పాడు. మీరు వందన వచనములు కోరుదురు. అది ఇప్పుడు సెకండ్ ఇవ్వాలి, కాళ్ళు మొక్కాలి, వందనాలు పెట్టాలి, ఇండియన్ పెట్టుకోవాలి. అందుకే చెప్పిన అస్సలు చెప్పమాక వందనాలు. ప్రేమైన దేవుని పిల్లలు, మనసులో నుంచి రావాలి ప్రేమ అనేది. ఆర్టిఫిషియల్ ప్రేమ అయితే నిలవదు ఎక్కువ కాలం కదా. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. నిజంగా నేను వాక్యంతోనే కట్టబడాలనుకుంటే వాక్యానికి మాత్రమే సరెండర్ అవుతావు. మిగతా విషయాలకు అవ్వమ్మా. నాకు వాక్యం రావాలి, నాకు వాక్యం మీద ధ్యానం ఉంది, ధ్యాస ఉంది, అది నేర్చుకున్న ఆసక్తి ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. దీన్ని ఎలా మనం ప్రజెంట్ చేయాలి లోకానికి అనే ఒక తత్వం ఉంది. దీన్ని ఎలా మనం తీసుకెళ్ళాలనే ఒక బలమైన ఆలోచనతో ముందుకెళ్ళాలి ప్రభువా అన్న ఆలోచనతో మనం ఉండగలుగుతాం. దాని మీద కట్టబడితే అది ఆయన చెప్పేస్తాడు వాక్యాలు, మేమే చెప్పేస్తాం. ఏం చెబుతూ కట్ట ఏం చెప్తూ నిలబడి మాట్లాడితే ఇటే పోతుంది, ఇంక ఇటు పోదు, ఇంక ఇది అది ఇటు పోదు, ఇంక ఇటే. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. వాక్యంతో కట్టబడాలి, పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయనే ప్రార్థన ఫిల్టర్ చేస్తాడు కాబట్టి. అది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన ఫిల్టర్ చేసేది ఆయనే. నువ్వు వాక్యంతో కట్టబడి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎలా ఉన్నదనేది రిజల్ట్ ఆయన ఇవ్వాలి. పరీక్ష వచ్చేసి వచ్చేస్తే 100కి 90 దాకా అది అంతే. ఇది ఎందుకు వచ్చింది? వాడి గడ్డం గిక్కోలేక దురదొచ్చి గిక్కున్నాడు. నీకెందుకు వచ్చింది? ప్రేమైన దేవుని పిల్లలు, వాక్యంతో కట్టబడేవాడు ఎక్కడ చెప్పుకోడండి. వాడి పని వాడు చేసుకుంటూ అపోస్తులు ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అవకాశం వచ్చినప్పుడు వాక్యం చెబుతున్నారు. మెల్లో ఇంత పెద్ద ట్యాగ్ వేసుకోవాలి. నేను అపోస్తులైన పౌలుని అని ట్యాగ్ వేసుకోవాలి వాళ్ళు. నేను ఎవరికైనా వాక్యం చెబుతాం అని ట్యాగ్ వేసుకోవాలి వాళ్ళు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ చేపలు పడుతున్నారు, డేరాలు పడుతున్నారు, వైద్యం చేస్తున్నారు. వాళ్ళ వృత్తి ధర్మాలు ఏమున్నాయి అవి చేసుకుంటూ ఎక్కడ అవకాశం వస్తే అక్కడ యూనిటీగా వెళ్ళి వాక్యాన్ని చెబుతూ వాక్యాన్ని బ్రతికించుకుంటూ వచ్చారు తప్ప నేను చెబితే వాక్యం పౌలు గారి కంటే గొప్పకుంది అని ఎవరు చెప్పరా? తెలుసా? జనం అనుకునేవాళ్ళు, అబ్బా ఆయన చెప్పినా ఏం చెప్పినా అసలు తాటికి ఉందండి, అసలు ఒకేలాగా అనిపిస్తుందండి. జనం అనుకోవాలి అట్లా. వీడొచ్చి ఒక రంగం చెబుతాడు, వాడొచ్చి ఒక రంగం చెబుతాడు. మొన్న ఒకడు అంటున్నాడు, యేసుక్రీస్తు దేవుడే నేను నిరూపిస్తా అంటాడు వాడు.
ఒకడేమో దేవుడు అంటున్నాడు, ఒకడేమో కాదు అంటున్నాడు, ఒకడేమో దైవకుమారుడు అంటున్నాడు, ఒకడేమో ఆయనే అంటున్నాడు. ఇన్ని రకాలుగా కొట్లాట్ల మధ్య విశ్వాసాన్ని నీకు నువ్వుగా వాక్యం దగ్గరికి నిలబడగలగాలంటే అది కత్తి మీద సాము లాంటిదే. ఆ పరీక్షలో నిలవలేవు అది. కాబట్టి ఇన్ని రకాలుగా బోధ లోకంలో ఉన్నప్పుడు, ప్రొటెస్టెంట్ బైబిల్గా 66 పుస్తకాలు మన మధ్య ఉన్నప్పుడు, ఏది దేవుడు ఎందుకు ఇలా రాయించాడో అర్థం కానప్పుడు ఇంకెప్పుడు ముందుకెళ్తాం మనం? చరిస్మాటిక్లో ఒక రకంగా ఉంది, ప్రొటెస్టెంట్లో ఒక రకంగా ఉంది, ఆర్సిఎంలో ఒక రకంగా ఉంది, మరొక దాంట్లో మరొక రకంగా ఉంది. ఇంకొకటి అంటాడు ఇంగ్లీష్ బైబిల్ మాకు కింగ్ జేమ్స్ వెర్షనే మాకు ప్రామాణికం, మిగతాయి కావు. అది వాడేమో మరి మిగతా దాని పరిస్థితి ఏంటి? ఇది బైబిల్ కాదా వాడు? పైగా మళ్ళీ వాళ్ళు ఇది చూసుకుంటారు, నీకు వాల్మీకి రామాయణమే ప్రామాణికమైతే మరి మల్ల రామాయణం మళ్ళీ మొన్న ఒక్కొక్క రాసింది, మరి ఆమెది ఇవన్నీ ఏమొద్దు. మాకు వాల్మీకి రామాయణమే ప్రామాణికం. వీడికేమో మాట్లాడటానికి అది దొరికింది, వాడికేమో మాట్లాడటానికి ఇది దొరికింది, ఇద్దరికి ఏమీ దొరకలేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఎవడు ఏ ధర్మాన్ని బోధించుకున్నా క్రైస్తవుడు అనేవాడు వాక్యాన్ని మాత్రమే ప్రబోధించాలి. అప్పుడు అన్ని ధర్మాల సారాంశం ఏమిటో, దైవ సారాంశం ఏమిటో ఖచ్చితంగా అన్యులు గ్రహిస్తారు. గ్రహించి నడవలసిన నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. అది ఏసు నమ్మండి మైకులు పెట్టుకోవటం, ఇంత బాక్స్ పెట్టడం, రోడ్డు మీద పెట్టడం, వాళ్ళు వచ్చి అంతం ఫేస్బుక్లో పెట్టడం, మనం కింద కామెంట్, దేవుడి పక్షాన మీరు దెబ్బలు తిన్నను, దేవుడు మీ పక్షాన ఉంటాడు ఆమె అంటే. తిన్నది వాళ్ళుగా దెబ్బలు, నువ్వు కాదుగా. అది గుడి ముందుకు వెళ్ళి మైకి పెడతారండి ఎవడన్నా? వాళ్ళు ఏదో నమ్ముకున్నారండి, వాళ్ళ గుడి ముందుకు వెళ్ళి భార్యాభర్తలో సైకిల్ స్టాండ్ వేసి, హీరో సైకిల్ దానికి వెనకాల స్టాండ్ లేపి బాక్స్ పెట్టి గుడికి గొట్టం పెట్టి వేసే గొప్ప దేవుడు అంటే అవసరం వేసేయడం వచ్చి తంటే కాళ్ళ వైపు పడతారు భార్యాభర్తలు. అంత అవసరం ఏమంటండి? నువ్వు వీధుల్లో మైకి పెట్టుకుని చెప్పవలసిన అవసరం ఏంటి? ఏసు గొప్పడని, ఏసు ఎంత గొప్పడో తెలిసిపోతుంది లోకానికి. నువ్వు చెప్పటం ఏముంది? పైగా క్రైస్తవుల మీద దాడి మీద దీన్ని ఖండిస్తున్నావు క్రైస్తవ సంఘాలు. ఇది ఒకదాంతో ఆగిపోతుందా? లోకం అంతా పులుగుతుంది. ఇది వాడుకుంటాడా? మా గుడి ముందు పెట్టదు వాడు. ఇరువురు మధ్య రచ్చ, మీరు బాగల. ముందు మనకు ఒక నాలెడ్జ్ ఉండాలి. ఆడ గుడి ఉంది, ఆడేదో నడుస్తుంటుంది, మనం కూడా చూస్తున్నాం, ఆడికి ఎందుకు వెళ్ళటం? ఆయన వీధి సువార్త ఎవడ చేయమన్నాడు? వీధి సువార్త చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే అన్యుల్లో నుంచి దేవుని వైపు రాకుండా అడ్డుపడుతున్నది ఎవరు ఉన్నారంటే అది తాలిబన్ అనే క్రిస్టియన్ బ్యాచే. టెర్రరిస్ట్ క్రిస్టియన్స్ మామూలు కాదు. వాళ్ళు పూజించే దాన్ని గౌరవించు, అప్పుడు నిన్ను గౌరవిస్తారు. ఇది దేవుడు నేర్పలేదా? అతి ఏథెన్స్ వారలారా, అతి దేవతాభక్తి వారలారా, పౌలు గారి నోట అతి దేవతాభక్తి వారలారా. పౌలు లాంటి ఉద్దండుడే వాళ్ళు పూజిస్తున్న వాటిని గౌరవిస్తూ అతి దేవతా భక్తి అంటే భక్తి అందరికి ఉంటుంది, కానీ మీ దగ్గర చాలా పెద్ద భక్తి ఉందని చెప్పాడు. అప్పుడు వాళ్ళు వింటారు, వచ్చి ఏదో చెప్పబోతున్నాడు విందామని వింటారు. అప్పుడు చెప్పు, ఆయనకు తెలియంది నువ్వు చెప్పాల్సింది. ఇవి ఎక్కడ ఉన్నాయండి? ఇవి ఎక్కడ ఉన్నాయి? ఆ కొండకు పోతే ఇంత లడ్డు విత్తి తినవా? మరి బూందీ షాపులు తింటున్నావు కదా, స్వీట్ షాప్కి వెళ్తావు కదా సాయంత్రం కావాలని, బండాపి అది 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 తీసుకొచ్చుకొని కాలేజీ దాని మీద సీటు మీద అది కొద్దిగా ఇది కొద్దిగా మొత్తం దంచొస్తావు కదా. ఆడ లోపల చూడు మరి అయ్యే ఫోటోలు ఉంటాయి. ఆడ పెద్దది ఉంది, చిన్నది ఉండదు, అంతే తేడా. ఆ లడ్డు వద్దు, కానీ లడ్డు కోసం పోతాడు. అలాంటప్పుడు క్రైస్తవుడు ఇంట్లో తప్ప ఏడా తినకూడదు. అది కూడా నీ పొలంలో పండించుకోవాలి. మళ్ళీ గోధుమలు, వరి, జొన్నలు, రాగులు, ఎన్ని ఉండండి. అది దశధాన్యాలు, నవధాన్యాలు కాదు, దశధాన్యాలు. నీకు ఒకటి ఎక్కువ ఉండాలి. ఇంకా ఇవన్నీ చెత్త ప్రసంగాలు మానాలండి. అది
ఎందుకంటే ఒకే తాటిపైకి రాలేదు అన్నది దేవుడి బాధ ఇప్పటి వరకు కూడా. అందుకే చెబుతున్నాడు 1:20 యోధాలో, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. ఎవడో ఏదో చెప్పాడని, ఎవడో ఏదో అన్నాడని మీరు ఎప్పుడు అనుకోవద్దు. మీ ముందు బైబిల్ ఉంది, చెప్పగలిగిన వాడు ఉంటే వెతుక్కొని మరి వినండి. అది అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టబడాలి. పరిశుద్ధ దాని మీద మీరు కట్టుకొనొచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. కట్టబడుతున్న నేను వాక్యములో సరిగా ఉన్నాను, కాపాడు ప్రభువా. విత్తేవాడు విత్తుతుంటే తీసుకుని పోయేవాడు తీసుకొని పోతాడు కనుక అది పోకుండా నన్ను నువ్వు కాపాడు ప్రభువా. అప్పుడు ఏమీ ప్రసంగాలు రావు. అది ప్రార్థన చేయొచ్చు. కట్టబడాలంటే యథార్థవంతమైన బోధ వెతుక్కోవాలా. తెలుసా మీకు? యథార్థవంతమైన బోధ. ఒక రాణి, శేబాదేశపు రాణి, ఎందరో సామంతులు ఉన్నారు, ఎందరో సలహాదారులు ఉన్నారు, దేశాన్ని గొప్పగా పరిపాలిస్తుంది. అయినా సరే ఇంకా ఏదో దీనికి మించిన జ్ఞానం ఉందని ఐరోపా నుండి ఆసియాకు వచ్చింది. ఖండాలు తన ముందు కూర్చొని, రాణి అయి ఉండి కూడా పౌలుగా సొలొమోను గారి ముందు కూర్చొని పోత ఒక మంచి సర్టిఫికెట్ ఇచ్చింది. నీ ముందర కూర్చొని నిలుచున్న పిల్లలు చాలా అదృష్టవంతులు. నీ దగ్గర విన్న సంగతులు ప్రతిదీ కూడా మా దేశంలో చాటిస్తా. కొద్ది కాలంలోనే ఇన్ని మాటలు నేర్చుకుంటే నీ దగ్గర ఉన్న పిల్లలు ఇంకెంత నేర్చుకోవాలి. వాళ్ళు అదృష్టవంతులు. మాకు అదృష్టం లేకుండా పోయింది. అయినా సరే ఈ మాటలే మేము తీసుకుని వెళ్ళిపోతున్నాం అని తెచ్చిందంతా వదిలేసింది. దీనికంటే విలువైన వాక్యం తీసుకెళ్ళి సేవాదేశంలో స్థిరపరిచింది. జ్ఞానం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, జ్ఞానాన్ని వెతికే విశ్వాసులు ఉన్నారా అంటే లేరు. అడుగు తీసి అడిగైతే సంఘం కావాలి. ఇంటి పక్కన చర్చి ఉండాలి. నిద్రలో లేవడం పోవడమేం కాదు. అదొక బ్యాచ్. ఇంకొక బ్యాచ్ ఉంటుంది. ముందు పని ఉంది, తర్వాత ఏం చేద్దాం, పనికి డిస్టర్బెన్స్ కాకుండా ప్రార్థన ఏడ దొరికింది. అదొక బ్యాచ్. ఇంకొక బ్యాచ్ ఉంది, పోయిన కాడి నుంచి మమ్మల్ని మైకులో బోరోదల కొమ్ము బోర. ఇదొక బ్యాచ్. ఇది లొట్ట బ్యాచ్ అంటారు దీన్ని. మనం వచ్చామంటే వాక్యం కొరకు వచ్చాం. వాక్యం విన్నావా? వాక్యం అలాగే ఉన్నదా? అదేం నేర్పుతుంది? లోక పరిస్థితుల్ని ఖండిస్తూ మనకే స్థిరపరుస్తుంది అన్న జ్ఞానవంతమైన సంఘం ఎక్కడుంది? అది ఎత్తుక్కోవాలి. ఈ మూడు ఎప్పటికీ పనిచేయవు. ఇదే పనిచేసింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, యథార్థవంతమైన బోధ కావాలి అని ఆలోచన మనకుంటే, నిజంగా నీ ఆలోచన బలమైంది, నువ్వు నిలబడేవాడు అయితే దేవుడు నీకు ఆ దారి చూపిస్తాడు. నువ్వు ఎంతకాలం పైన తోటలో ఫలించకపోతే పీకి అవతల పాడేస్తాడు. ప్లాంటేషన్ తీసి నాడతాడు, ఎడక్కడ సావాలి. అది దానికి ఏముంటుంది ఇంకా. 12:1 రోమా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. సహోదరులారా, మీరు దేవునికి ఏదైనా సమర్పించుకోవాలంటే అనుకూలమైన సజీవ యాగముగా, నీ వాక్యాన్ని దాటిపోని బిడ్డగా నేను భూమి మీద బతికినంతకాలం సాగాలి ప్రభువా. అది ఇంకా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఈ దేహము పరిశుద్ధమైన వాక్యం దగ్గర నిలబడాలి ప్రభువా. సమర్పణ, సాక్రిఫై కాదు, త్యాగం. అది వేరే. మళ్ళీ సమర్పించుకోవటం ఫస్ట్. సమర్పించుకోవటం, ప్రభువుకి సమర్పించుకోవటం అంటే నేను వాక్యానికి కట్టుబడి, వాక్యానికి ముడిపడి, వాక్యం కొరకే సాగుతా. అదే బాప్తిసం అంటే. బాప్తిసం అప్పుడు ఏం తీసుకుంటాం? అదే. అందుకనే సంఘం పెట్టినాక సహవాసాలు పెరుగుతాయని, బయట ఫ్రెండ్షిప్లు ఏర్పడతారని, అది ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోద్దని, ఏదో కూడా మనకు పెద్ద పెద్ద గాలాలు వేస్తారని,
మనం కూడా టెంప్ట్ అయిపోతామని నాకు ముందే తెలుసు. అందుకే చెప్పిన, ఎక్కడా టెంప్ట్ అవ్వకుండా, ఏ డినామినేషన్కి తల వంచకుండా, ఏ తాయిలాలకి మనసు పెట్టకుండా, నన్ను నమ్మి, సంఘాన్ని నమ్మి ఉన్న పిల్లలకు యథార్థంగా చెప్పే బోధకుడిగా ఎల్లకాలం ఉన్నంతకాలం ఉండాలని వాగ్దానం చేసుకున్నాను. పెట్టే 2వ సంవత్సరం మంచి ఆఫర్ వచ్చింది. నెలకి 70,000 శాలరీ, ఒక పెద్ద సంస్థ కర్ణాటక, ఒక మంచి ఇల్లు, అప్పుడే కాదు. ఒకటే చెప్పిన, మూతి మీద మేసం కూడా కూడదని చెప్పిన. అంటే టెంప్ట్ అవుతుందని అర్థం. అంటే వాక్యం నమ్ముకోవాలిగా. ఇప్పటికే ఉంది ఇండియా కార్డు మంది, తెలుసా, ఫార్మర్తో టచింగ్. ఎందుకండి ఇంత కష్టపడతారు? ఎందుకంటే కష్టపడితేనే శరీరం యొక్క విలువ నాకు అర్థమవుద్ది. వృధాగా సంపాదిస్తే ఎప్పటికీ పరలోకం రాదు. పరలోకం ప్రామాణికం. అది వాక్యం నమ్మిన నాకు మరణం తర్వాత ఏం సంభవిస్తుందో తెలుసు. అది పొందుకోవాలంటే భూమి మీద దేన్నైనా వదిలేసుకోవాలి. లేకపోతే ఈ పాటికి ఎలికేమని దిగేమని కేపాలాగా మనకున్నటువంటి తెలివితేటలకి. కానీ మనశ్శాంతి ఉండదు. మంది సొమ్ము కదా, మనశ్శాంతి ఉండదు. మరి కష్టపడాలి, దాని విలువ తెలియాలి, అలసిపోవాలి, శరీర బాధ తెలియాలి, ఒళ్ళు పులసాలి, దాని విధానం తెలియాలా. దాంట్లోంచి వచ్చే రూపాయి ఉంటుంది, అది యథార్థంగా కంటికి కనపడుతుంటే ఆనందం. ఆనందం తెలుసా, ఆనందం. అది కమిట్మెంట్ దేవుడికి. ఎప్పుడు బాప్తీసుని తీసుకొని సువార్త సేవ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ ఆలోచించి అప్పుడు తీసుకున్నా. నేను ఇచ్చే పిల్లలు కూడా అలాగే ఇస్తా. వాక్యం కొరకు నిలబడతావా? బొంగు నిలబడతావు నువ్వు. ఊరికే దండరా క్రైస్తవులు బొంగే. అబ్బే, అందుకే నేను క్రైస్తవుల సమాసం ఏం చేశాను మీకు? అబ్బే, వీళ్ళంతా ఎదవల ప్రపంచం లేరండి. నిజం, వాళ్ళకి తెలియదు పాపం అది. కానీ మనకు వాక్యం తెలిసిన దానికి కట్టుకోవడం. మనం ఇప్పుడు చెప్పండి, ఎవరితో సమాసం చేయాలా? ఎలా ఉంటుంది చెప్పండి? బాప్తిజం తీసుకున్నప్పుడు పౌరుషంగా 1000 ఏనుగుల బలం ఉంటుంది లోపల, 10 తలం పడుతుంది లోపల. ప్రభు కొరకు ఇచ్చేస్తా, ఇది పడతా, నరుకుతా, కోస్తా, అక్కని స్థిరపరుస్తా, ఏముండదు. చివరికి సమ్మె. అది బాగా 10 రూపాయలు ఎత్తవా అంటుంది. ఇది క్రైస్తవ యొక్క పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, ఎవరు నిలబడతాడండి? వాక్యం కొరకు నిలబడతామంటే ఏం ఆశించకుండా నిలబడాలా, తెలుసా? ఏమి ఆశించకూడదు. ప్రభువు ఏం ఆశించాడండి? శిష్యులు ఏం ఆశించారండి? వాక్యం ఏం నేర్పిందండి? గౌరవాలు, మర్యాదలు, బొంగు, బొషానం. అయ్యగారు మనం రావంటుంది, దైవజనుడు ఇంటికి వస్తే చైర్ వేసారు, కానీ చైర్లో ఒక టవలేకపోయారు. పాప ఇంట్లో ఉందో లేదు. ఆందా సార్కి? ఆందా అంట, మట్టింటితే ఏంటి? మళ్ళీ దులపాలట. అయ్యగారు ఏముందాడ తుంపర ఉయ్యి దద్దరం వెళ్ళిపోద్ది. అది నేర్పింది దైవజనుడు. అంటే మనలో ఒకడు ఏడబోతే ఆడికి కూర్చుంటారు అంతే. ఆడికి అవన్నీ ఉండవు. ఎందుకంటే అది మన ఫ్యామిలీ. 5 స్టార్ వాటలరా, నువ్వు పోతే గిర్రం తోడటానికి రప్ప దుడిచిట్టు నిలబెట్టి వాడు 1 షోర్ అంటానికి 5 స్టార్ వాటల ఇల్లు ఏమన్నా ఆత్మీయులు ఇల్లురా? ఆత్మీయుల ఇంట్లో కూడా నువ్వు ఇంకా చైర్లు, దుప్పట్లు, టుపాల్లో స్పెషల్ ఫ్యాన్లు పెట్టుకున్నావు అంటే నువ్వేమి ఏబే బాలే. ఒకే తటిపే లేదు మనసు. గౌరవం, మర్యాద, మన గౌరవానికి దెబ్బ తగలకూడదు. మనం వెళ్తే అసలుకి ఆ రేంజే వేరు ఉండాలి. ఆ టైపులో ఉంటే సీయింగ్ ఆరుతుంది, తెలుసా? సీయింగ్ ఆరుతుంది. వెళ్ళాడు కుష్ఠరోగి ఇంటికి, భోజనం పెట్టో, ఈ చెత్తనా? ఈ చెత్త భోజనం పెట్టాను. తలలో పుండ్లు, వాళ్ళంతా ఇది ఉంది. మాజీ సీఎం జగన్ వీడియో చూసిన, ఇట్లా తలకా పెట్టుకొని నీ శ్వాసన వస్తుంది, అట్లా ముద్దు పెట్టాడు. ఏదైనా క్రైస్తవ ప్రేమ వేరే ఉంటుందమ్మా కదా. ఇట్లా పట్టుకొని ఇట్లా ముద్దు పెట్టాడు. రాజకీయం మాట్లాడట్లే, ఇక్కడ దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నా కదా. అంటే అంతటి తగ్గింపు ఉంటుందంటే ఆ ఇంట్లో ఏముందో మనం పట్టించుకోం. అదే పాపం ఇలా ఉంటున్నారా, ఇంకేదైనా చేద్దాం, ప్రభు సహాయం అడుగుదాం.
అది ఏదో ఒక రోజు దేవుడి ద్వారం జరగకపోతాడా, ఏదో ఒక సహాయం అందకపోతా, ఒక స్థితిలో రాకపోతారా ఆనందం. అది ఏంటి ఏం లేవా, ఏం చేస్తున్నారు, చేసిన కష్టం అంతా నీకు ఏం తెలుసు సంసారం గురించి, మంది కొంపలు దిగి బతికేవాడు ఏం తెలుసు వీటికి, ఇలాంటి మాట అనకూడదు. ఏం పర్లేదు, వచ్చే ఈ సంవత్సరం కల్లా మీ మనసులో తేడా వస్తుంది, కష్టం పెరుగుతుంది, మంచి పొజిషన్కి వస్తారు, గాడ్ బ్లెస్ యూ. ఎంత ఆనందంగా ఉంటుందండి. పడవటం ప్రేమైన దేవుని పిల్లారు, ఇది క్రైస్తవ్య లక్షణాలు కావండి. క్రైస్తవ్యం మొత్తం మరకైపోయింది. అది ఇప్పుడున్న క్రైస్తవ్యంలో క్వాలిటీ లేదండి బాబు, మొత్తం కల్మషం అయిపోయింది. అందుకే దేవుడు చెబుతున్నాడు, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ప్రభా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నా ప్రభా, ఈ కొంప కడుతున్నా ప్రభా, ₹1,00,000 మిగిలితే నీకు ఒక 5,000 ఇస్తా ప్రభా. ఎవడికి కావాలి? నేను దేవుడికి ఎన్నో పెట్టా. దేవుడు పెట్టిన దేవుడు ఇస్తలే కానీ, మరి దేవుడు పెట్టిన దేవుడికి ఇచ్చే ఒక్కరిని ఇచ్చారు దమ్ముంటే. సార్ నువ్వు ₹1,00,000 పెట్టావు, దేవుడు ₹1,00,000 నీకు ఇస్తారా? అది కన్నిచ్చే. అప్పుడు అడుక్కోవాలి, ఇంకా కళ్ళు లేని కాపోదులు అని. అప్పుడు ఈ విలువ తెలియదు. ఇది డబ్బు అని, ఇది బంగారం అని, ఇది వజ్రం అని, ఇది జీవితం అని, ఇది భార్య అని, ఇది వెలుగని ఏం తెలియదు. ఇంకా కబోది. చాలామంది అండి ఈ మాట మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి భలే బాధేస్తుంది. నేను ప్రభువుకి చాలా పెట్టా, అబ్బా ప్రభువు తలుసుకుంటే పీకెత్తనంత 2 గుడ్లు దరిద్రం వెళ్ళిపోద్ది. ఇంకా ప్రభువు పెట్టడం ఏంటండి, ప్రభువు పెట్టడం. సువార్తను పెట్టా, ప్రభువుకి పెట్టా, చర్చికి పెట్టా. ఈ పదాలన్నీ కూడా దెయ్యపు స్వభావం గల వారి ఆలోచనలో వచ్చినవి. అది ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే సమర్పించుకోవలసింది సజీవంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఈ దేహం బ్రతికినంత కాలం దేవుడి కొరకు తగ్గి బ్రతికేటట్టుగా దీన్ని సమర్పించుకున్నావా బాప్తీసంలో? అప్పుడు ఏమి లేదు కాబట్టి తగ్గుంటాడు. నువ్వేం చెప్తుంది, ఎటు పోతుంటుంది, ఏం చేస్తుంటుంది. ఇప్పుడు కాస్త రెక్కలు వచ్చినాయి కదా, పెరుగుతాడు. ఇంకా అది ఇప్పుడు ఒక రేంజ్లోకి వచ్చిందిగా. ధనం, ఎవడి చూడని ధనం, ఎవడి చూడని ధనం. అదే అంటారు గడమాత్రపు సిరి అంటే ఎగిరెగిరి పడిద్ది అంట. ఎప్పుడు చూడడం మరి, ఇప్పుడే చూస్తుండే. ఇక అంతే. కింద బొక్క ఉంది, దానికి కింద అది ఉంది, పీకితే గాలి మొత్తం అది. డబ్బుతో గర్వం రాకూడదు, వాక్యంతో రావాలి. అది నా దగ్గర వాక్యం ఉంది అన్న ఆలోచనతో ఉండాలి. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ప్రతిమాలు కొనుచున్నాను. సజీవ యాగంగా దేహాన్ని సమర్పించుకుంటారా అంటే, నేను ఆర్సాప్ పెట్టేస్తానన్నా, దేవుడికి మొక్కున్నా. మొక్కోటం ఏంటంటే మొక్కవద్దు పెట్టివా. మొక్కోటం ఏంటండి మనం ప్రియమైన దేవుని పిల్లలు, అంటే దేవుడికి సరెండర్ అవ్వకపోతే ఈ దేహంతో పడ్డ దరిద్రపు కష్టం ఉంటుంది, కొంపలు ముంచిన కష్టం ఉంటుంది. అది కొంపలు ముంచితేనే మనిషి తొందరగా పైకి వస్తాడు. గుర్తుపెట్టుకోండి, కష్టపడితే వచ్చే 1,500, 2,000, ₹1,000. ఈ ₹1,000 మనం వాడేదానికి కొంత పోద్ది, మనకి దారి ఖర్చులు కొన్ని ఉంటాయి. ఆ తర్వాత ఒక 1,000కి ఇంత ఖర్చు పోద్ది. ఈ 3 పోగా ఇంట్లోకి వస్తాయి. ఇంట్లోకి వచ్చినాక ఇంట్లో పిల్లల ఖర్చు, ఇల్లు ఖర్చు అన్నీ పోతాయి. మళ్ళీ రేపు చూస్తే 100-200 మిగులుతాయి. అవి కూడా మిగలకపోవచ్చు. నిజంగా కష్టపడితే ఇదే తగిలిద్ది. ₹1,000 వచ్చాయి, 300 అని పోయాయి, ఒక 50, 100 మనకు పోతాయి. ఇంకా పొద్దాలు తిరుగుతాం, ఏ చూడనో ఏ డ్రింక్ తాగుతుంటాం కాబట్టి 400 పోయాయి. ఇంకెంత మిగిలింది? 600 ఇంటికి వచ్చింది. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో 200-300 ఖర్చు అవుద్ది. మార్నింగ్ 200 అనుకుంటాం, మళ్ళీ ఏదో అవసరం వచ్చి పడుద్ది. ఇవి అయిపోతాయి. అంటే ఈ రోజుకి ₹1000 అయిపోయాయి, ఇక లేవు. అది మంది కొంపలు వచ్చామనుకోండి, డబల్ ఉంటుంది అంతే. ఎందుకంటే కొంపలు రావటమే కదా. అది ఒక చిన్న బాక్స్ చేస్తే కొలత ఫీట్కి ₹125 అండి. కార్పెంట్ వ్యవస్థ. ముక్కు ఆడిదే, గమ్ము ఆడిదే, పైన అంటించే తోలు ఆడిదే. ఇది ఓన్లీ గీసి కట్ చేసి మా మేకలు కొడితే ₹110 ఇచ్చాడు. వీడు పీకేది ఏం లేదు అక్కడ.
దానికి వేరే వాడు కాంట్రాక్ట్ ఇస్తాడు. ఎంత ఇవ్వాలి మీరు చెప్పండి? నిజంగా దేవుడు బైబిల్ ఒక మాట చెప్పాడు, ఎదుటి వాడి కూలి బిగబడితే కొరక పీకేస్తా పళ్ళు అన్నాడంతే. ఇప్పుడు చెప్పండి అంతే, వాళ్ళు యథార్థం చెప్పండి. మన కష్టం లేదు, మన పెట్టుబడి లేదు. పోనీ మన పెట్టుబడి ఉందనుకుంటే వేరే విషయం. ఓ 30% పెట్టుబడి ఉంది, 100 రూపాయలు ఖర్చు వచ్చింది, 30 రూపాయలు పోయినాయి, సరే ఒక 30 ఇద్దాం, ఒక 20 ఇద్దాం, రైట్. పెట్టుబడి లేదు, ఇంకా ఎంత వచ్చింది? 110 వచ్చింది. ఎంత ఇవ్వచ్చు అంటాం కష్టపడేవాడికి? కనీసం 80 రూపాయలు ఇవ్వాలి, పోనీ 70 రూపాయలు ఇవ్వాలి. ఒక 50 నువ్వు ఉంచుకున్నాను, 70 రూపాయలు ఇవ్వాలి. అడిగి 30 అంటే వాడి కష్టం ఏమైంది? వాడి కష్టం ఏమైంది? 30 రూపాయల కష్టం మిగిలిపోయింది. ఈ 30 ఇప్పుడు చెప్పినటువంటి ఈ 20 రూపాయలు 30 లెక్క పోయినా ఇంకా 30 ఎగస్ట్రా ఉంది అక్కడ. ఈ ఎగస్ట్రా సొమ్ము ఎవడదంటే నువ్వు ఇవ్వవలసిన వాడిదే. ఈ తీసుకొచ్చి దేవుడికి పెట్టే అంటాడు. వీడు ఎదుటివాడి కష్టాన్ని ఆర్చి దేవుడికి పెట్టావు. ఎవడ చెబుతూ లెక్కలో ఎంత ఖర్చు తెలుసా? మంది సొమ్మే కదా. పిల్లం తెచ్చిన సొమ్ముతో కొంపలు కొనుక్కొని, కార్లు కొనుక్కొని, మగాన్ని అని మీసాలకు రంగులెత్తేట. చెంబు కూడా నాదే ఉండాలి. క్రైస్తవుని నేను, మన తండ్రి ఆత్మీయుడు అబ్రహాము, తెలీదా? బైబిల్ రాదా? కొడలు తెప్ప అన్నాడు అంతే. అయ్యా ఆగో, నా కోడలు నా ఇంటికి రానిలాగా రావాలి, పెట్టో వచ్చిన బయటికి రాడు అంతే. మూట కట్టడి తీసుకుపోయాడు, కోడలు తెచ్చుకున్నాడు. మొత్తం రాని వచ్చింటే వస్తుంది. ఇప్పుడు మనం తేవాలి. ఆమెతో పాటు ఆమెకి సారే, ఆ సార్ అవుతుంది. నాకు అనిపించింది ఆ చెంబు అంటదంట, కొద్దిగా ఇంటికి పోతున్నాను అంటదంట. నిజమేనండి, అవి కొట్టుకుంటే శబ్దాలు. ఆ శబ్దం ఇప్పుడు అణువు పరమాణువు విడిపోయి మొత్తం ఓమెంట్ అయింది. అవి ఎంత అంటాయి తెలుసా? ఆ చెంబులు, ఆ స్పూన్లు, అవన్నీ కొట్టుకుంటే శబ్దాలు కొట్టుకుంటా కొద్దిగా ఇంటికి పోతున్నాను అంటాయండి. ఏమేమో పెళ్ళికూతురు అందుకని పట్టుకుంటాడు రామని. నిజమండి, నిజమే కాదు బాబోయ్. మరి కొద్దిగా విని పెట్టబోదు అడుగుతాయి అంటారు. సావని ఏదో ఒకటి సారె కూడా తెచ్చుకోలేని ఎదవ్వి, పెళ్ళాల సొమ్ములతో బతికే సన్నాసివి నువ్వు దేవుడి గురించి మాట్లాడటమా? ఇలాంటివి వస్తే అని తెలిసే నో కట్నం, నో సారే, నో బూరే, నో గారే. అది స్పెషల్గా ట్రీట్ చేసే తత్వాన్ని కూడా ఫస్టే బ్రేక్ చేశా. అత్తోరింటికి పోతే అల్లుడిగా చూడొద్దబ్బా, మీ ఇంట్లో మనిషిగా చూడండి, గోంగూర పచ్చి చేసే పెట్టండి. నా కోసం స్పెషల్గా కోడిని కట్ చేసినా బాగుందని చెప్పిన. ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి. అందుకే ఎక్కడ పోయినా గౌరవాలు కోరుకొని వాళ్ళలో ఒకటిగానే మెలిగిపోతుంటారు అంతే మనం. అది వాక్యం నేర్పినటువంటి జ్ఞానం. లేకపోతే మనకు ఉన్నటువంటి దానికి భరిస్తారా నన్ను? కర్రీ టేస్ట్ చెప్తేనే అమ్మగారు వండాలంటే భయపడేది తెలుసు మీకు. నేను టేస్ట్ చెప్పాను అనుకో, అమ్మగారు వంటడానికి భయపడిద్ది. అందుకే టేస్ట్కి ఇష్టలేదు, సప్పా పప్ప ఒప్ప నాకు ఏదన్నా కానీ ముందు వేసినే లోపలికే. ఎందుకంటే అంతే, ఆ తగ్గింపు ఎప్పుడు ఉండాల్సిందే. బాగా గసగసలు ఆడిపోతుంటారు బాబు. ఇంకేముంది ఆ రోజంతా కొంప దరిద్రం. ఇంకా అందుట్లో ఆత్మీయులు ఉండవు, అనురాగాలు ఉండవు, తొక్క తోటకూర కట్ట ఏముండవు. ఇంకా వీడు తినే ఇంత మొత్తకి మన దీనికి మళ్ళీ రుసులు ప్రేమన దేవునికి పెళ్ళారు. ముందు నువ్వు సమర్పించుకో, దేవుడికి సమర్పించుకో. నీకు అర్థమవుద్ది దేన్ని ఎలా మాట్లాడాలి, దేన్ని ఎలా డీల్ చేయాలి, దేన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అది అపోస్తకార్యాలు చదువుతుంటే మాస్దోని వారు కానివ్వండి, మిగతా వారు కానివ్వండి, వాళ్ళ కష్టం దేవుడికి ముడేశారు. కలిమిలో కూడా దేవుడికి పెట్టారు. గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మనం వేసే రూపాయి సంద అయినా, దేవుడికి పెట్టే 10 రూపాయల ఖర్చు అయినా, దేని పరంగానైనా అది మన కష్టంలోంచి పెట్టేవనే ఆతృప్తి గల సంఘాలు ఎన్నున్నాయి లోకంలో, ఎన్నున్నాయి. అయ్యగారు ఇప్పుడు పేర్లు చదవాలా? బలానా తొండ, పలానా బండ, పలానా ముండ అని చదవాలా? ఇదేం చదువుతారండి? ఇప్పుడు కావాలి ఇవ్వండి, పాపం ఏదో 2000 ఇచ్చింది, మంచిది, అంతకంత చేసే కదా
చాలు, దాని గురించి టెన్షన్ మనకు వదిలేసి. ఇప్పుడు ఆమె పేరు చదివామనుకోండి, ఆమె ఏమనుకుంటా చెప్పండి, నాకు లేవు అయినా సరే వేసిన, అందరూ తక్కువ వేసిన అయినా సరే మనం తక్కువ చేసి మాట్లాడతాను అనుకోదండి. అందుకే అందరూ సమానమే అది మెచ్చాలి. ఆహా, మేము ఎక్కువ పెట్టాం ఆ పేరు లేదు, మేము ఎక్కువ వేసాం ఆ పేరు లేదు, మేము ఎంత పెట్టినా అయ్యగారు పైకి మమ్మల్ని తీసుకురాదు, తీసుకుపోతా పైకి కారులో వేసి తీసుకెళ్ళి గుద్దు గుద్దితే అంటే బూజు పెట్టిపోయింది క్రైస్తవ్యం. సమర్పించుకుంటే కదా మందిని ఆర్చటం, దేవుడి పెట్టడం, సువార్త సభలు జరిగించం, మహిమకరంగా జరగలా. అదే మంది సొమ్ముతో జరిగించిన సభలు మహిమకరం కావు. జనాలు పొగడాలను పెట్టి బువ్వ కాదు. వాక్యం రాక, దేవుడికి సరెండర్ అవ్వక, అదే వాగ్దానం మాత్రం ఎలా పడతాం ప్రభువా, ఇస్త్రీ రోగం వస్తే కనుక ఉరుకుతున్నాయి అంటుంటుంది కదా. బలం బలం కాదు, అది వణుకుడు. అది అది ఏమి విశ్వాసం అండి, మస్తు బాధేస్తుంది నాకైతే అసలుకి. ఏమి క్రైస్తవ్యం. మెయిన్ ఎక్కడ లోపం ఉందంటే బైబిల్ చదవకపోవటం, బైబిల్ని దైవ యాంగిల్లో చూడకపోవటం, అలా చెప్పే కాపర్ లేకపోవటం, వాడి దగ్గర నువ్వు ఉంటాం. ఇది అందుకే దేవుడు చెబుతున్నాడు 12 రోమ, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా బతుకున్నప్పుడే మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి. ప్రభు, ఈ చేత్తో ఆదివారం సందా వేయాలా, ఇదే చేత్తో ఎదుటివాడి కష్టాన్ని తీయలేనయ్యా. ఎంత బాగుందండి. ఈ చేత్తో ఆదివారం సందా వేయాలా నాకున్న దాంట్లో, ఇదే చేత్తో ఎదుటివాడి కష్టాన్ని వెనక్కలాగి నా ప్యాకెట్లు పెట్టుకోలేనయ్యా, పెట్టుకోలేను. శరీరాలు సమర్పించుకునండి. వాడికి 20 రూపాయలు ఇవ్వాలా, 5 రూపాయలు ఇచ్చి ఎల్లుండి తప్ప ఆవిడ జేబులు ఉన్నాయిగా. మెయింటెనెన్స్ అంట, రొటేషన్ అంట. వాడికి అవసరం ఉందగా, మన అవసరాన్ని పక్కన పడేసి వాడి అవసరానికి ఇచ్చేయాలి. లేదు, దేవుడు మనకి ఎలాగో చూస్తలే, వాడు సంతోషపడతాడు, వాడి కుటుంబం హ్యాపీ. 3 రోజులు కష్టపడ్డాడు, 10 వచ్చాయి, కూలిగిపోతే అమ్మయ్య మా ఓనర్ గారు ఇలా 1 రూపాయి ఆపుకోకుండా ఇచ్చారు, హ్యాపీ. ఏమండి పని మానద్దు, వెళ్ళిపోండి, వెళ్తా. 500 నుంచి పంపించానుకో, అయ్యో రేపు 700 కట్టాలి, 500 ఆపిండి. మనం ఇంకా ఆయన దగ్గరే పని చేస్తుంటే వేరే వాళ్ళకి ఎలా అడుగుతూ మనం వెళ్ళి అడగలేము. కనుక పని చేసేవాడు ఒకరు చేయించుకునే స్థితిలో మనం ఉంటే చేసేవాడికి ముందు మనకి ఎలా ఉన్నా ఇచ్చేయాలి, అంతే. ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి. మనం ఎలాగో మెయింటైన్ చేద్దాం తర్వాత. వాడి దగ్గర ఆగటం, ఆ ఇల్లు కంప్లీట్ అయిన గిత్త ఆల్రెడీ అయిపోయింది, ముందే లాగేశాడు, మొత్తం సించేశాడు. అక్కడ ఏం లేదు. అక్కడ ఎందుకు ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి దేవుడికి పెట్టా. దేవుడికి ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవ్వడూ పెట్టలేదు. ఈవెన్ బర్నబా గారు కూడా ఏ రోజు దేవునికి పెట్టా అని చెప్పరా. సువార్త ప్రయాణంలో ఖర్చులు ఎదురవుతాయి గనక పొలాన్ని అమ్మి పాదలకాడ పెట్టాడు. ఎందుకు? ఉత్తమమైన దానిని ప్రకటించు పాదములు ఎంతో సుందరములైనవి. ఈ పాదాలు కదిలి ఆ ప్రాంతానికి వెళ్తున్నాయి, వీటికి ఖర్చులు ఉంటాయి కాబట్టి అయ్యా ఇదిగో పాదాలు పెట్టాడు, అంతే. వెళ్ళండి, హ్యాపీగా సువార్త చేయండి, ఏం పర్లా. అది టేబుల్ పెట్టడం, జోబుల్లో పెట్టడం, సంచుల్లో పెట్టడం, లేకపోతే మొత్తం మారదు లోకం పాటలు బాగుంటాయి. అందుకే స్టేటస్లో పాటలు పెడుతుంటాం. మరి అది నీ శరీరమును ఆయనకి సమర్పించుకుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని తగ్గింపు. ఎంత వాత్సల్యం చూడండి, ఎంత తగ్గింపో. బ్రతిమాలు కొనుచున్నాను ఓర దరిద్రులారా అని అర్థం. అక్కడ దేహాన్ని సమర్పించుకోండిరా అంటే నువ్వు రూపాయి ఎత్తవేంట్రా, మనీ ఎత్తవేంట్రా, అది ఎత్తవేంట్రా. అది యుద్ధం కాదు, నిజంగా అవసరం ఉందా? రైట్. కనుక దేవునికి అనుకూలపడాలంటే, ఒకే తాటిపై రావాలంటే, 1 ప్రాణము, 2 అంతరంగము, 3 బ్రతికున్నప్పుడే సజీవము అయితేనే సరిపోదు. ప్రాణము
అంతరంగము. ఈ ప్రాణము కానీ అంతరంగం కానీ ఒకే తాటిపై రాకపోతే ఎప్పటికీ మనం దేవుని పిల్లగా గుర్తింపు పొందలేము. ఇప్పుడు ఒకే తాటిపై రావాలంటే భార్యాభర్తలు కాదు, అక్కడ ప్రాణము అంతరంగము. అది అందుకనే పంచ ప్రాణాలు లేకపోతే 5వ ప్రాణము ఇలా మాట్లాడుతూ ఉంటున్నాం. అంతరంగం అంటే లోపల ఏమున్నదో బయటకు తెలియదు కాబట్టి ఆ లోపల ఏమున్నది అంటే అది దేవుడి కొరకు సరెండర్ అయినటువంటి తలంపే అని చెప్పాలి. కాబట్టి ప్రాణము అంతరంగము మనలో ఉంటాయి కాబట్టి ఇవి ఒకే తాటిపై రాగలిగిన రోజున నిజంగా దేవుడికి సంతోషమే. 103వ కీర్తన 1వ వచనము లాస్ట్ మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ప్రాణము అంతరంగం అనేది ఒకే తాటిపై రాగలిగితే నిజంగా సంతోష దేవుడికి. ప్రాణము ఆయన ఇచ్చిందే, అంతరంగ స్వభావము ఆయనదే. ఈ రెండు ఆయనకే ఉండాలి కాబట్టి ఈ రెండు కూడా ఒకేలాగా పనిచేయగలిగిన రోజున మనము ఖచ్చితంగా దేవుని ఆలోచనలో బలంగా నిలబడతాం. అంటే వ్యక్తిగత గౌరవాలను, వ్యక్తిగత ప్రతిష్టలను, వ్యక్తిగతంగా దేన్నైనా కోరుకునే ఆలోచన మనలో చేయం. ఆత్మ చేయనీదు, అంతరంగం చేయనీదు. అది అందుకే దావీదు మహారాజు మాట్లాడుతున్న మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా. అంతరంగంలో ఏముంటాయి? అన్ని ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. అక్కడ కోట్ల ఆలోచనలు ఉంటాయి అంతరంగాన. కనుక ఆలోచనలు ప్రాణము కలిస్తే ఒకే తలంపు ఉంటుంది. ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. సజీవ యాగముగా దేవుడికి సమర్పించుకుంటే ప్రాణము అంతరంగము దేవుడికి సరెండర్ అవుతుంది. కూలోడికి ఇచ్చినట్టు, ముష్టుడికి ఇచ్చినట్టు కానుక రూపంలో దేవుడికి ఇస్తే, అందుకే మనం ఒకసారి ప్రసంగం చెప్పిన, నువ్వు వేసే కానుక ముష్టే, అదే చెప్పిన, ముష్టే. మరి వాళ్ళు వేసింది దేవుడికి చాలా ఇష్టం. మనం వేసేది ఏంటంటే కనిపించుకోవడం కొరకు, మరొక దాని కొరకు క్రైస్తవులు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. అది దేవుడికి పనిచేది. అది కనుక సజీవ యాగముగా సమర్పించుకుంటే అంతరంగము ప్రాణం అనేది సరెండర్ అయినప్పుడు ఒకే తాటిపై, అంటే ఏకభావము ఏకతాత్పర్యం అనేది మనం నిలుపుకున్నప్పుడు ఎవడ ప్రసంగం చేసినా చర్చి ముందు మల్లెపూలు ఇలాంటివి మాట్లాడరు. వాక్యం ఉంది చాలా చెప్పడానికి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడతారండి? పిల్లగాళ్ళకి బొట్టు చుక్క పెడతారు, అట్లంతే. వీడు మాత్రం సిలివేయచ్చు, మళ్ళీ అది వీడు సిలివేయచ్చు. అదేమంటే వేస్తాం అంతే, వాళ్ళు పెడతారంతే. ఊరికి మొఖం మీద వేసే సిలువులు, బొట్లు, కాటుకలు, ఈ ఫేర్ అండ్ లవ్లీ, వీటి మీద ప్రసంగమేనా? కాస్త ఏదో చెమట వాళ్ళ వాతావరణం ఉంటుంది కాబట్టి కొంచెం స్నానం చేసినాక రాసుకుంటాం లైట్గా. అది దేవుడిచ్చాడు, మా దేవుడిచ్చిన పూలు అది. అది వాటిలో వచ్చే మకరందం, అది వాటిలో వచ్చే పౌడర్, అది వాటిలో వచ్చే పెర్ఫ్యూమ్స్, అది మా కొరకే. మా తండ్రి మొక్కను నాటితే మా కొరకే. మన పెరట్లో మొక్క నాటాం, ఎవడ కొరకు? అది ఆ తండ్రి నా కొరకు అనుకుంటాడు. 4 తరాలు పోయాక మా మొత్తాత నా కొరకే నాటిండి, నేను వస్తాను తెలుసానికి అంటుంటే. ఎస్, లేవీలాగా వాళ్ళ తాత నాటింది, ఆయన నాటింది ఎవరిది? తరతరాలకి ఇది ఫలాన్ని ఇవ్వాలి. ఆడి మునుమనుడు రావచ్చు, రాక లేట్ అయితే అన్ని తరాలకి చెట్టు ఫలాన్ని ఇస్తుంది. అంత ఆలోచించి నాటాడు దేవుడు. పూలు కూడా అంతే, రకరకాల వాసనలు. నా పిల్లకి రావాలా, నా పిల్లకి కావాలి. అది రాబోతున్న రోజుల్లో తెలివితేటలు ఎక్కువ వస్తాయి. అది ఇప్పుడు సంక్రాంతి కొడేస్తాను అంతే, అస్సనే పువ్వు రాసుకోలేంగా, చించుకొని ఇట్లా మరకంటిద్ది. మరకంటకూడదు, బట్ట పోడకూడదు. పిల్లగాళ్ళు బయటికి వెళ్తున్నారు, ఏం చేయాలి ఇప్పుడు? దేవుడు ఇచ్చాడు, ఆయన ఇచ్చిన మొక్కలోంచి వచ్చిన స్మెల్. అది రకరకాలు, లిల్లీ, బల్లి, లొల్లి, రకరకాలు ఉన్న పేర్లు. ఎవడు ఇష్టం వచ్చినప్పుడు కొట్టుకుంటాడు. ఇవాళ ఏంటి ఎక్కరాలా, లిల్లీ ఎక్క అంటే అర్థం ఏంటి? స్మెల్ని బట్టి చెప్తున్నాడు రంగంలో. ఈ పెర్ఫ్యూమ్ ఇల్లే కొడతారు, ఇల్లు ఎందుకు రాలా, ఇండైరెక్ట్ చెబుతున్నాడు.
అంటే వాసన పెర్ఫ్యూమ్ ద్వారానా? ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి ఇలాంటి సన్నాసి బోధ ఆపాలి. అది పోలు గురించి, లేకపోతే మరొక దాని గురించి, వేసుకునే బట్టల గురించి, లేకపోతే వేసుకునే చెప్పుల గురించి ప్రసంగాలు చేయకూడదు. 66 పుస్తకాలు జీవితాంతం చెప్పినా కూడా తరగని తలంపులు, ప్రతి వారం ఎంతో బలంగా నేర్పే మంచి మాటలు, లోకంలో ఉన్న తత్వాలు, బైబిల్ చెబుతున్న విధానాలు, బేరీజు, ఒక మంచి ఆలోచన, ఇవి నేర్పడానికి జీవితకాలం సాలదని బైబిల్ చెప్తే ఇదేం చెప్పడం. అది మన ప్రసంగంలో కనీసం 7 రిఫరెన్స్ ఉంటాయి, ఇంకా తగ్గించాయి. ఇప్పుడు వాడి ప్రసంగంలో అసలు ఒక్క రిఫరెన్స్ ఉండదు. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సన్నాసులు నాశనం అయితే తప్ప క్రైస్తవ్య బోధ బాగుపడదు. విశ్వాసులు కూడా సన్నాసులుగా మారకుండా ఉంటే ఇంకా మంచిది. అది కాబట్టి దేవుడి వాక్యం అనేది ఆత్మకు సంబంధించింది తప్ప ఈ లోకములో ఉన్నటువంటి ఈ దేహానికి సంబంధించి వాడుకునేదైతే కాదు. ఒకే తాటిపై ఏమి రావాలయ్యా అంటే ప్రాణం రావాలి, అంతరంగం రావాలి. ఈ రెండు రావాలంటే దేవునికి సరెండర్ అయినప్పుడు మీరు సరెండర్ అవ్వాలి. సజీవ యాగముగా దేవునికి మీ శరీర అవయవాలను సమర్పించుకునండి. ఆ ముహూర్తం ఉంది అంటే మనం అనుకుంటే అది బాప్తిస్మం మార్గం. ఆ మునిగేటప్పుడే ఏది కోరను, ఏది కోరుకోను, అది వాక్యాన్ని మాత్రమే కోరుకుంటా అన్న తలంపుతో మనం బాప్తిస్మం తీసుకోవాలి. అన్న తలంపుతోనే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత కూడా వాడు రాంగ్ స్టెప్ వేసి వాడు అయిపు కోరుకుంటే వాడి జోలికి మనం వెళ్ళకుండా ఉండటం బెస్ట్. ఎందుకంటే వాడు నరకానికి నిర్ణయింపబడ్డ నరకపుత్రుడు, మనం ఏం చేయలేము ఇంకా. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఎవడి ఆత్మకు వాడే ఉత్తరవాది. నేను ప్రార్థన చేస్తే నువ్వు అగ్నిగుండం నుంచి బయటికి రావు. అది ఎవరిది వాడే కాపాడుకోవాలి. అందరినీ కాపాడేది వాక్యం అయితే ఎవరినైనా వాక్యాన్ని తెచ్చే తలంపు మనలో ఉండాలి అంటే మనం సరెండర్ అవ్వాల్సిందే. మనలో ఉన్నటువంటి ప్రాణాన్ని, మనం కలిగి ఉన్నటువంటి అంతరంగాన్ని దేవుడి దగ్గర పెట్టగలిగితే ఖచ్చితంగా ప్రతి స్టెప్పు కూడా హానెస్ట్గానే ఉంటుంది, ఏం ఆశించకుండా ఉంటుంది. కాబట్టి సజీవ యాగంగా సమర్పించుకున్నారా క్రైస్తవులు అంటే లేదు. పెళ్ళికి బాప్తీసం, అవసరానికి బాప్తీసం, క్రైస్తవుని అనిపించుకోవటం కొరకు బాప్తీసం. అది లేదంటే కొత్తగా బీసీసీ సర్టిఫికెట్, ఇప్పుడు ఇది ఉంటే పర్లోకం ఇచ్చేతనా, ఇది ఉంటే క్రైస్తవుడా? బ్యాక్వర్డ్ క్యాస్ట్ క్రిస్టియన్స్ అంటే ఇది వెల్కమ్ అంటున్నా దేవుడు. నీ ఎవడవో చూడ్డా అసలుకి. అది నువ్వు బ్యాక్వర్డ్ క్రిస్టియన్, ఫార్వర్డ్ క్రిస్టియన్, నువ్వు ఎవడవి అంతే, క్రిస్టియన్ అంతే. దానికి సర్టిఫికెట్ అవసరమే లేదు. ప్రభుత్వం అడుగుతుందంటే మీ ఏషాలు ఎక్కువయ్యి, అది మీ ఏషాలు ఎక్కువయ్యి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇంత దాకా తెచ్చింది క్రైస్తవ్యం. ముందుకు గల బోధతో ఎంత బాధలోకి నెడతారో మీరు చూడండి ఇక. అది కనుక రాబోతున్న రోజుల్లో క్రైస్తవ పిల్లలకి గడ్డికాలం ఎలాంటి బోధకుల దగ్గర ఉంటాయి. అది కాబట్టి ఒకే తాటిపై రావాలంటే వాడికి వాడు సరెండర్ అవ్వాలి. ప్రాణము అంతరంగము దేవుడి వాక్యానికి సరెండర్ అయిన రోజున ఖచ్చితంగా ముందుకి చాలా జాగ్రత్తగానే పోతాం, లేకపోతే పోతాం. ప్రార్థించుకుందాం.